నెకరకల్లు 9వ కౌన్సిలర్ వార్డులో ఒలాల ఒలాల లక్ష్మమ్మ గారు సైదులు వీళ్ళ రేషన్ కార్డు మీద నలుగురు ఉన్నారు. 4 ఆరులో 24 కేజీల సన్నబియ్యం రావటం జరిగింది. ఈ సన్నబియ్యం వచ్చినటువంటి సంతోషంలో ఆనందంలో వాళ్ళు మమ్మల్ని పిలిచి భోజనం పెట్టడం జరిగింది. ఈరోజు సన్నబియ్యముతో వాళ్ళు పెట్టిన భోజనం తింటుంటే మా ఇంట్లో ఫంక్షన్లలో తింటుంటే ఎట్లుందో అంత గొప్పగా ఉంది. వీళ్ళకి 100 గజాల స్థలంలో చిన్న ఒక్క రేకుల ఇల్లు ఉంది. ఇట్లాంటి పేదవాళ్లకు ఈ సన్నబియ్యం రావటం ద్వారా నెలకు ఒక 1000 రూపాయల పైచిలకు ఆదా అవుతుంది. ఈ ఆదా అయ్యేటువంటి డబ్బులతోని కూరగాయలు మిగతా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సన్నబియ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప స్కీము ఈ పేదవాళ్ళ పట్ల ఒక వరంగా దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి స్కీమ్గా ఈ స్కీమ్ నిలబడబోతుంది. దేశంలో అనేక రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా మారబోతుంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు వీళ్ళు ఇద్దరు కూడా మిల్లులలో పనిచేసుకుంటారు. తనకు ఒక 500, తనకు బస్తకు ఇంత చొప్పున వస్తుంటుంది. ఇలాంటి పేదవాళ్లకు ఈరోజు సన్నబియ్యం అనేటువంటిది గొప్ప వరంగా భావిస్తారు. ఈ స్కీమ్ కంటిన్యూ కావాలి, ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలనేటువంటిది వాళ్ళందరూ దీవిస్తారు. నేను కూడా నన్ను పిలిచి అన్నం పెట్టిన ఈ కుటుంబానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ స్వయంగా సన్నబియ్యం తినేటువంటి అవకాశం కల్పించినటువంటి మా సైదులు లక్ష్మక్క గారికి, వాళ్ళ కొడుకు శివ, పాప శిరీష వీళ్ళందరికీ ధన్యవాదాలు. వీరికి ఇల్లు లేదు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి సందర్భంలో ఈ వార్డులో మొదటి ఇల్లుగా వీళ్ళకు మేము ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మా అక్క గోంగూర పచ్చడి నూరింది, చాలా బాగుంది. రోటి పచ్చడి, పప్పు, పచ్చి పులుసు, అట్లాగే ఇంత పెరుగు కూడా తీసుకొచ్చి పెట్టింది. అన్నిటికంటే కూడా బాగా గోంగూర అనేటువంటిది చాలా బాగుంది. For more videos like this, subscribe Big TV channel.